గ్రేటంధ్ర ప్రేక్షకులకు నమస్కారం. మనకు 28వ తారీఖు ఏప్రిల్ 2025 నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది కదా. మరి ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ వైశాఖ మాసంలో ఎటువంటి విధి విధానాలు, ఎటువంటి నియమాలు మనం ఆచరించాలి? ఈ సంవత్సరం ఏదైతే వైశాఖ మాసం మనకు ఏప్రిల్ 28వ తారీఖు ప్రారంభమైందో దాని యొక్క విశిష్టత అంతా ఇంత కాదండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రరీత్యా చూసుకున్నా లేదా ధర్మశాస్త్ర ప్రకారం చూసుకున్నా కూడా ఈ వైశాఖ మాసం అంటే ప్రతి సంవత్సరము మనం జరుపుకునే వైశాఖ మాసంలో ఎన్నో పండుగలు పర్వదినాలు ఉన్నాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో మనం జరుపుకోబోతున్నటువంటి ఈ వైశాఖ మాసంలో ప్రధానంగా కొన్ని యొక్క గ్రహాల యొక్క సంచారం కూడా అందులో మార్పులు చేర్పులు ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహము, రాహుకేతువులు మనం రాశులు మారడం కూడా ఈ మాసంలో గమనించవచ్చు. రాహుకేతువులు ప్రధానమైనటువంటి గ్రహాలండి. గురుగ్రహం గురించి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. గురువు యొక్క సంచారం మారుతుంది మే నెలలో. అదేవిధంగా రాహుకేతువుల యొక్క సంచారం కూడా మారుతుంది. ఇవన్నీ కూడా దీర్ఘకాలం ఎక్కువగా ఒక్కొక్క రాశిలో సంచరిస్తుంటాయి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే రాహుకేతువులు 18 నెలలు ఒక్కొక్క రాశిలో సంచరిస్తారండి. గురువు విషయానికి వస్తే సంవత్సరం కాలం పాటు సంచరిస్తే ప్రధానంగా ఈ వైశాఖ మాసంలో అంటే మే మంత్లో ప్రధానంగా కూడా ఈ గ్రహాల యొక్క మార్పు కొనసాగుతుంది. ఈ వైశాఖ మాసంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, వైశాఖ మాసం దేనికి ఉత్తమమైన మాసం అన్న అంశాలు మొట్టమొదటిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా తెలుగు నెలల ప్రకారం మనకు 12 మాసాలు ఉన్నాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అంటాం కదా. ఈ విధంగా మనకు 12 మాసాలు ఉంటే అందులో ఈ 12 మాసాల్లో చాలా ఉత్తమమైనవైతే అందులో 4 మాసాలు చాలా ఉత్తమమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసాలుగా మన మహర్షులు తెలియజేశారు. ఆ 4 మాసాల విషయానికి వస్తే కార్తీక మాసం, మాఘమాసం, మార్గశిర మాసం, వైశాఖ మాసం. ఈ 12 మాసాల్లో ఈ 4 మాసాలు చాలా విశిష్టమైంది. అందులో ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు అని మన మహర్షులు ఒక్క మాటలో తెలియజేశారు. మరి ఎందుకంటే ఇంత విశిస్తుంది? ఈ వైశాఖ మాసంలో మనందరం కూడా ఇటువంటి విధి విధానాలు ఆచరించాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం అండి. ఈ వైశాఖ మాసం మహావిష్ణువు వారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా మన పెద్దలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసం దేనికి విశిష్టమైంది అన్న విషయానికి వస్తే ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటంటే దానాలకు ప్రసిద్ధి అండి. అంటే మనం ఏదైనా ఒక కష్టము, నష్టము, సమస్య వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొన్ని దానాలు చేయండి, కొన్ని పూజలు చేయండి, కొన్ని వ్రతాలు ఆచరించండి, కొన్ని గ్రహాలకు సంబంధించిన శాంతులు చేయించుకోండి అని చెప్తుంటాం కదా. అందులో ఈ వైశాఖ మాసంలో చేసే దానాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అత్యుత్తమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని పెద్దలు చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే ఈ వైశాఖ మాసం ముఖ్యంగా మహావిష్ణువు వారికి ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరైతే సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుని పూజిస్తారో, యథాశక్తిగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తారు, యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది. అందులో ఈ దానాల విషయానికి వస్తే రకరకాల వస్తువులు, పదార్థాలు దానంగా చెప్తుంటామండి. అందులో ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా కొన్ని దానాలు మన పెద్దలు చెప్పారు. అది ఏమిటి అన్న విషయానికి వస్తే ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లు దానంగా ఇవ్వడం అత్యంత పుణ్యం అండి. ఎందుకంటే ఈ మామిడి పండ్లు మనకి వేసవికాలంలో లభిస్తాయి కదా. అటువంటి మామిడి పండ్లను దానంగా ఇవ్వడం, గొడుగు, చెప్పులను దానంగా ఇవ్వడం కూడా ఈ మాసంలో చాలా మంచిది. దాంతోపాటుగా ఈ వైశాఖ మాసంలో జలదానం ఏదైతే చేస్తామో దాని యొక్క పుణ్యం అంతా ఇంత కాదు అని మన పెద్దలు చెప్పారండి. అందుకనే చూడండి ఈ వేసవి కాలంలో చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందిస్తూ ఉంటాం. ఈ విధంగా జలదానాన్ని చేయడం కూడా చాలా మంచిది. బియ్యం దానం చేయడం, ఆవు నేతిని దానం చేయడం చాలా మంచిది. కాబట్టి మన ప్రేక్షకులు వారికున్న శక్తానుసారం యథాశక్తిగా ఈ మాసంలో దానాలు చేయాలి. అందులో ముఖ్యంగా జలదానం, అన్నదానం, నెయ్యి దానం, దాంతోపాటుగా మామిడి పండ్లు దానం చేయడం చాలా మంచిది. శక్తి ఉంటే పేదవారికి ఎవరికన్నా కూడా శయ్యాదానం చేయడం అంటే బెడ్ అంటాం కదండి, దానం చేయడం కూడా చాలా మంచిది. అదేవిధంగా బీదవారికి ఎవరికన్నా కూడా చెప్పులు దానం చేయడం కూడా ఈ మాసంలో చాలా మంచిది. గొడుగు దానం చేయడం కూడా చాలా మంచిది. ఈ విధంగా ఈ వైశాఖ మాసం దానాలకి పెట్టింది పేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రేక్షకులు యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం మైదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వైశాఖ మాసం అంతా కూడా నిజంగా చెప్పాలంటే
ఎక్కువగా పండుగలు ఉంటాయండి. అందులో ప్రధానంగా వైశాఖ మాసం ఈరోజు ప్రారంభమైంది కదా! ఇక మనం తొందరలోనే అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాం. ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి జరుపుకుంటాం. పరశురామ జయంతిని జరుపుకుంటాం. అదేవిధంగా నృసింహ జయంతిని కూడా మనం ఈ మాసంలో జరుపుకుంటామని చెప్పవచ్చు. అంటే ఈ మాసం అంతా కూడా ఏదో ఒక రకమైన పండుగ మాత్రం వస్తూనే ఉంటుంది. ప్రతి పండుగ కూడా ప్రత్యేకమైన నియమాలు పెద్దలు చెప్పారు. అదేవిధంగా హనుమత్ జయంతిని కూడా ఈ వైశాఖ మాసంలో కొన్ని ప్రాంతాల వారు జరుపుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ మాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఈ మాసంలో చేసే ప్రతి పండుగ, చేసే ప్రతి దానం, మనం పఠించే ప్రతి స్తోత్రానికి ఎంతో విలువ ఉంది. కాబట్టి జీవితంలో ఎవరికైతే బాగా కష్టాలు నష్టాలు ఉన్నాయో అటువంటి వారు జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్య వల్ల కానీ, ఆర్థిక సమస్యల వల్ల కానీ, ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు ఈ వైశాఖ మాసంలో తప్పకుండా కూడా మహావిష్ణువు వారిని, మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా తులసి దళాలు మరియు తెల్లటి పుష్పాలతో పూజించాలి. మహావిష్ణువుల వారి యొక్క నామస్మరణ చేస్తూ యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తే ఇందాక చెప్పుకున్న సమస్యలన్నీ కూడా వారికి పటాపంచలవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ వైశాఖ మాసంలో గ్రహ సంచారాన్ని ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. వైశాఖ మాసం గ్రహ సంచారం ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 27వ తారీఖు వరకు ఈ వైశాఖ మాసం కొనసాగుతుంది. ద్వాదశ రాసుల వారికి ఈ వైశాఖ మాసం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు, అంటే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మే 5వ తారీఖు వరకు మీనరాశిలో బుధ, శుక్ర, శని, రాహుగ్రహాల యొక్క కూటమి కొనసాగుతుంది. అంటే చాతుర్గ్రహ కూటమిగా దీని గురించి చెప్తాము. ఇది మే 5వ తారీఖు దాకా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా ముఖ్యంగా ఈ 9 గ్రహాల్లో ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు, గురుగ్రహము తామున్న రాసుల నుంచి వేరే రాసుల్లోకి ప్రవేశం కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 18వ తారీఖు నుంచి రాహువు మీనం నుంచి కుంభంలోకి, కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా మే 14వ తారీఖున గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయని చెప్పవచ్చు అండి. ఇక అదేవిధంగా శని, శుక్రులు మీనరాశిలో సంచరిస్తారు. ఇక బుధగ్రహం విషయానికి వస్తే మే 5వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలో సంచరిస్తారు. మే 23వ తారీఖు నుంచి బుధుడి యొక్క సంచారం మేషం నుంచి వృషభంలోకి మారబోతుంది. అదేవిధంగా మేషరాశిలో సంచరిస్తున్నటువంటి సూర్యగ్రహం మే 14వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఆయన యొక్క సంచారం కూడా ప్రారంభమవుతుంది. ఇక కుజుడు యథాతథంగా కర్కాటక రాశిలో కొనసాగుతాడని చెప్పవచ్చు. కేవలం ముఖ్యంగా చూసుకుంటే దీర్ఘకాలిక సంచరించే గ్రహాల్లో శనిగ్రహం ఈ మధ్యన ఆయన మీన రాశిలోకి వచ్చారు కాబట్టి అక్కడ కొనసాగుతారని చెప్పొచ్చు. మొత్తం మీద గురువు రాశి మారుతున్నాడు, రాహుకేతులు మారుతున్నాడు, బుధగ్రహం ఈ వైశాఖ మాసంలో 2 సార్లు రాశులు మారుతున్నారు. అదేవిధంగా సూర్యగ్రహం కూడా మారుతుంది. ఈ గ్రహ సంచారాన్ని ప్రధానంగా నేను ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వైశాఖ మాసం ఏ విధంగా ఉంటుంది, వారు పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాలు ప్రత్యేకంగా వివరిస్తాను. మన గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులు ఎంతవరకు వీలుంటే అంతవరకు నేను చెప్పబోయే పరిహారాలు పాటించడం కూడా ఈ మాసం అంతా కూడా అందరికీ మంచిదని చెప్పవచ్చు. మేషరాశి వారికి ఈ వైశాఖ మాసం ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి పరిహారాలు ప్రత్యేకంగా వారు పాటించాలి అన్న విషయానికి వస్తే, ఏదైతే వీరు కొన్ని పనులు ప్రారంభం చేస్తారో, చేద్దామని చెప్పి అనుకుంటారో అటువంటి పనులు వేగం బాగా తగ్గుతుంది, నత్తనడకన ముందుకు సాగుతాయి. కాకపోతే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయడం మేషరాశి వారందరికీ కూడా చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయాలని చెప్పి అనుకుంటాం, త్వరగా పూర్తి చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు వాటిలో ఆటంకాలు వస్తుంటాయి. ఆ పనులు ఆలస్యం అవుతున్నప్పుడు మనం చాలా బాధపడుతుంటాము, భయపడుతుంటాం. ముఖ్యంగా మేషరాశి వారు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే మంచి విజయాలు వారిని వరిస్తాయి, లేకపోతే ఇబ్బంది పడతారు. ప్రయాణాలు కూడా ఈ వైశాఖ మాసం అంతా కూడా ఈ రాశి వారు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రధానంగా వీరి మనస్సులో మాటను దాచుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనకు తెలిసినప్పటికీ మనం సైలెంట్గా ఉండడం ఉత్తమం అని చెప్పి పెద్దలు చెప్పారండి. అలా కాకుండా మన మనసులో ఉన్న భావాలు, మాటలను ఎప్పుడైతే నియంత్రించుకోలేకపోతామో అప్పుడు మనకు కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మన ప్రేక్షకులు మేషరాశి వారు ఈ మాసం అంతా కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదో కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
అదేవిధంగా శత్రువులంతా కూడా ఒకేసారిగా వీరి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మేషరాశి వారికి ఎవరైతే శత్రువర్గం ఉందో అటువంటి వారి మీద అందరూ కలిసి కట్టుకుని వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరికి పెద్ద పరిహారం ఏంటి అంటే సంయమనం, నేర్పు, ఓర్పు, ఆత్మవిశ్వాసం అండి. ఈ విధంగా ఈ 4ంటిని వీరు ఆయుధాలుగా చేసుకుని ఈ నెలంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. ఆదాయపరంగా చూస్తే ఆదాయానికి కాస్త లోటు ఏర్పడినా, కాస్త ఇబ్బంది పడినా ఏదో ఒక విధంగా వీరి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారని చెప్పొచ్చు. ఇతరుల ద్వారా రావాల్సిన డబ్బు కూడా చేతికి అందకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మొత్తం మీద ఆదాయానికి కాస్త లోటు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కానీ ఏదో ఒక విధంగా నెట్టుకొస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు తమ ఆలోచనలకు బాగా పదును పెట్టాల్సిన సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నెలంతా కూడా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే పెద్దగా పట్టించుకోమండి. అలా కాకుండా మేషరాశి ప్రత్యేకంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను కలవడం చాలా మంచిది చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ నెలలో జరిగే ఒక ప్రధానమైనటువంటి సంఘటనకు బాగా కూడా వీరు ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు. కాకపోతే ఏది మంచి, ఏది చెడు, దేన్ని మనం ఆచరించాలి, దేన్ని మనం ఆచరించకూడదు అని తెలుసుకుని ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. బంధువులు, స్నేహితుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఈ మాసంలో వీరికి ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలు, వ్యవహారాల్లో ప్రతిబంధకాలు బాగా కూడా ఏర్పడతాయి. వీరి సహనాన్ని పరీక్షిస్తాయి అని చెప్పక తప్పదు. అందుకనే ఇందాక చెప్పాను, ప్రధానంగా ఓర్పు, నేర్పు, సహనం లాంటివే వీరికి ఆయుధాలుగా చెప్పక తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట తప్పక కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తికి ఏదో మనం మాట ఇస్తుంటాం కదా, ఆ మాట నెరవేర్చేందుకు ఈ వైశాఖ మాసంలో ఈ రాశి వారు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సి వస్తుంది. అదేవిధంగా విద్య, ఉద్యోగ అవకాశాలు కోసం ఎంత కష్టపడ్డాం అవి చేతికి అందినట్టేంది దూరమవుతూ ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు తీసుకునే నిర్ణయాలు, వీరి యొక్క వ్యవహారంలో స్నేహితులు, బంధువుల యొక్క జోక్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా వీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ప్రధానంగా ఆత్మవిశ్వాసము, పట్టుదలే ప్రధానమైన ఆయుధాలుగా చెప్పక తప్పదు. స్థిరాస్తులు సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో డీలా పడతారు. అంటే ఎవరైతే ఈ రాశివారు స్థిరాస్తులు కొందామని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అవి కూడా ఫలించకపోవడం వల్ల డీలా పడతారని చెప్పవచ్చు. ఇక వివిధ వృత్తులు, వ్యాపారస్తులు కూడా ప్రతి విషయంలో కూడా ఈ నెలంతా కూడా అప్రమత్తంగా గడపక తప్పదు. ముఖ్యంగా కళారంగం వారు, క్రీడారంగం వారు తమ గౌరవ మర్యాదలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా రాజకీయవేత్తలు, సాంకేతిక రంగం వారు, పారిశ్రామిక రంగం వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. కాకపోతే ఈ మాసం ప్రారంభంలో అంటే వైశాఖ మాసం ప్రారంభంలో కొంతవరకు వీరి విజయాలు ఎక్కువగా వరిస్తాయి. ధన, కనక వస్తువులు కూడా సమకూరుతాయి. వీరిచ్చే సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద వీరికి చెప్పదగిన మరొక సూచన ఏంటంటే సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ఈ వైశాఖ మాసం అంతా కూడా నవగ్రహ స్తోత్రాలు భక్తిగా, శ్రద్ధగా పఠిస్తూ ముందుకు సాగడం, ఏమాత్రం అవకాశం ఉన్నా గోపూజ చేయడం, గోవులకు ఆహారం అంటే గ్రాసాన్ని అందించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ముఖ్యంగా ధైర్యంగా, అదేవిధంగా నేర్పుగా, ఓర్పుగా ముందుకు సాగడం ఈ వైశాఖ మాసం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ వైశాఖ మాసం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించలే అన్న విషయాలు మనం పరిశీలన చేద్దాం. ప్రధానంగా కూడా ఈ నెల ద్వితీయార్థం వీరికి బాగా కూడా అనుకూలిస్తుంది. అంతవరకు సామాన్యంగానే గడుస్తుంది అని చెప్పక తప్పదు. పట్టుదల, నేర్పు, సహనమే ఈ రాశి వారి యొక్క విజయాలకు కారణమవుతుంది. ఎప్పుడైతే వీటిని వీరు కోల్పోతారో అప్పుడు అపజయాలు అధికంగా ఎదురవుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా వీరి యొక్క మనసులో ఉన్న ఉద్దేశాలను కుటుంబ సభ్యులు ముందుగానే గ్రహించి వీరికి సహకారాన్ని అందించడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఈ వైశాఖ మాసంలో వీరికి ఎదురైన ఏదో ఒక విధంగా మాత్రం నెట్టుకొస్తారు అని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం బాగా అధికంగా ఉంటుంది. ఎదుటివారికి కూడా ధైర్యాన్ని అందించి వారి యొక్క విజయాల్లో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పవచ్చు.
అంటే కొంతమంది మన బంధుమిత్రులు ఎవరున్నా కూడా కాస్త ధైర్యాన్ని కోల్పోయి ఉంటే మనం వారికి ధైర్యం చెప్తుంటాం కదా. అటువంటి విషయంలో ముఖ్యంగా ఈ మాసం వృషభ రాశి వారు ఎదుటి వ్యక్తులకు చక్కటి సహకారాన్ని, సలహాలను, ముఖ్యంగా ధైర్యాన్ని అందించి వారి యొక్క విజయాలలో వీరు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు అని చెప్పొచ్చు. గతంలో దూరమైన స్నేహితులు తిరిగి దగ్గరవుతారు. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాల మేరకు నడుచుకుంటూ వీరి ఆశయ సాధనకు ఈ మాసం కృషి చేస్తారు. ద్వితీయార్థంలో నేత్ర సంబంధిత వ్యాధులు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా నేత్రాలు అంటే కళ్ళు పరీక్షలు చేయించుకోవడం అంటమే అలా చేయించుకోవడం చాలా మంచిది. శత్రువుల పట్ల మరింత అప్రమత్తంగా మెలగడం కూడా చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఈ నెల శ్రమకోర్చి పూర్తి చేస్తారు. ఎవరి సాయం లేదని బాధపడుతూ కూర్చోకుండా మనోబలాన్ని పెంచుకుని ముందుకు సాగే ప్రయత్నం చేయడం అవసరం అని చెప్పనుకుంటే ఎదుటి వ్యక్తులకు మనం సాయం చేసేలా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులు ఏదైనా సహాయం చేస్తారేమో అని చెప్పి ఆశిస్తుంటామండి. అటువంటి సహాయం మనకు లభించకపోతే చాలా నిరాశ చెందుతుంటాం. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు దీన్ని గుర్తించుకొని మనకు ఒక వ్యక్తి ఎందుకు సహాయం చేయలేం, నేనే 10 మందికి సహాయం చేస్తున్న వైపుగా ముందుకు సాగడం చాలా మంచిది. ఇక అవసరాలు కూడా బాగా అధికమవుతాయి. దీనివల్ల డబ్బు కోసం కూడా కొన్ని సందర్భాల్లో ఈ మాసం వీరు అన్వేషణ కొనసాగించక తప్పదు. కుటుంబంలోనూ సంఘంలోనూ ఏది ఏమైనప్పటికీ ప్రతిభావంతమైన వ్యక్తిగా గుర్తింపు మాత్రం లభిస్తుంది. ఇక వాహనాలు, స్థలాలు లాంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వారికి ఈ మాసం కాస్త అనుకూలంగా ఉంది. వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు, ఇతర వేడుకల నిర్వహణలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా రాజకీయవేత్తలు, కళారంగం వారు, ఐటీ రంగం వారు తమ మేధస్సును ఉపయోగించి మంచి విజయాలు సాధించే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా వ్యక్తులు మనల్ని అనవసరంగా విమర్శిస్తే అటువంటి విమర్శలు పట్టించుకోకపోవడం, అటువంటి విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయకపోవడమే ఈ మాసమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ మాసం ద్వితీయార్థంలో ఆరోగ్యపరమైన రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రధానంగా కూడా శివుడికి ప్రతిరోజు కానీ ప్రతి సోమవారం కానీ ఈ వైశాఖ మాసం అంతా కూడా అభిషేకం చేయించుకుంటూ ఉండడం కానీ లేదా సొంతంగా ఇంట్లో శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ నిత్యం శివాభిషేకం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఈ వైశాఖ మాసంలో జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వీరికి గ్రహాల యొక్క బలం నామమాత్రంగా ఉంది. కాబట్టి స్వయం శక్తిని నమ్ముకోక తప్పదు. ఆటుపోట్లు ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక మాత్రం నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మాసం ప్రథమార్థం అంటే ఫస్ట్ హాఫ్ అంటాం కదా, అది వీరికి బాగా కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సుఖ సంతోషాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ మాసం అంతా కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారిలో దాగి ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలను, భావాలను కుటుంబ సభ్యులతో కానీ వీరికి ఇష్టమైన వ్యక్తులతో కానీ పంచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సోదరులు, సోదరీమణులు లేక వీరికి ఇష్టమైన వ్యక్తులు అనుకోకుండా వీరికి సహకారాన్ని అందిస్తారు. దీనివల్ల ఈ మాసం కొన్ని సమస్యల నుంచి తేలికగా వీరు గట్టెక్కుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా మిథున రాశి వారితో స్నేహం చేయడానికి చాలామంది వ్యక్తులు ఆసక్తి చూపుతారు. ఇంతకాలం ఎదురు చూసిన ఆహ్వానాలు కూడా ఈ మాసం వీరు అందుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే స్వశక్తిని నమ్ముకొని అడుగు ముందుకు వేస్తారో అటువంటి వారిని విజయాలు ఎక్కువగా వరిస్తాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి విషయంలో ఒక ఒప్పందానికి రావడం కూడా జరుగుతుంది. అంటే మిథున రాశి వారైతే స్థిరాస్తి అమ్ముదామని చెప్పి కానీ లేక కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వారు ఓ ఒప్పందానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తి కానీ డబ్బు కానీ ఏదైనా ఉంటే చేతికి అందే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా ఈ మాసం చాలా మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే విదేశాలలో ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారు ఈ మాసం శుభవార్తలు అందుకుంటారు. అదేవిధంగా ఇంటిలో శుభకార్యాల హడావిడి కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలకు ఈ రాశి వారు ఎక్కువగా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఆదాయానికి పెద్దగా లోటు లేకుండా అవసరాలు బాగా పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు ఈ మాసం అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా 10 మందికి సహకరించాలి అన్న ఒక గొప్ప ఆలోచన విధానంతో, ఒక మంచి మనసుతో
ముందుకు సాగి ఆ విధమైన సహాయాలు కూడా అందిస్తారని చెప్పొచ్చు. సమాజంలో పేరు ప్రతిష్టకు ఎటువంటి లోటు లేకుండా ఈ మాసమంతా కూడా గడిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ముఖ్యంగా కళారంగం వారు, రాజకీయ రంగం వారికి అనూహ్యంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగం వారు, ఐటీ రంగం వారు తమ ప్రతిభ పాఠవాలు కూడా చాటుకుంటారు. ఇక గృహము, వాహనం కొనుగోలు చేద్దాం అని అనుకుంటారో అవి కొంతవరకు వాయిదా పడే అవకాశం అధికంగా ఉంది. ఇక ఈ నెల మధ్యకాలం నుంచి ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారు కాస్త అప్రమత్తతగా వ్యవహరించడం, నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఈ మాసమంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం అవసరం అని చెప్పనుకుంటే వైద్యులను కలవడం కూడా మంచిది. తండ్రి ఆరోగ్యం విషయంలో ఎవరైతే ఈ రాశి వారు ఇబ్బంది పడతారో ఆ తండ్రి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి తండ్రి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా మంచిది. దీర్ఘకాల వివాదాలు పరిష్కరించుకోవడంలో కూడా సఫలమవుతారు అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కొద్దిగా శ్రమ మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కొంతమంది వ్యక్తులు వీరితో స్నేహాన్ని నటిస్తూ కొద్దిగా మోసగించే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల ఎంత అప్రమత్తంగా మెలిగితే అంత మంచిది. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులకు ఈ మాసం ఆర్థికపరమైన హామీలు ఇచ్చే విషయంలో ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసం శుభాశుభ మిశ్రమంగానే గడుస్తుంది అని చెప్పక తప్పదు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, అరటి పండ్లను యథాశక్తిగా దానంగా ఇస్తూ ఉండడం ఈ మాసం అంతా కూడా చాలా మంచిది. వైశాఖ మాసం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని జ్యోతిష్ శాస్త్రరీత్యా అధ్యయనం చేస్తే ప్రథమార్థం అంతా కూడా శుభదాయకంగానే వీరికి గడుస్తుంది. ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదేవిధంగా గౌరవ మర్యాదలకు మాత్రం ఈ మాసం ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. అదేవిధంగా సమాజంలో, కుటుంబంలో వీరి మాటకు ఎదురు ఉండదు. అన్నిటా కూడా ఈ రాశి వారి పైచేయిగా ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలకు, వీరి అభిప్రాయాలకు మంచి విలువ లభిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి తమ సత్తాను కూడా చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో పైకి కఠినంగా ఈ రాశి వారు కనిపించినా, కాస్త గట్టిగా కఠినంగా మాట్లాడినా లోపల మాత్రం ఎదుటి వ్యక్తుల పట్ల జాలి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. వీరి మనోభావాల ప్రకారమే కుటుంబ సభ్యులు కూడా నడుచుకునే ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాలు, ఇతర వేడుకల నిర్వహణలో ప్రధాన భాగస్వాములు అవుతారని చెప్పవచ్చు. కష్టాల్లో ఉన్న వారికి యథాశక్తిగా సహాయం కూడా చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఈ మాసమంతా కూడా వీరు ఆలోచిస్తూనే గడుపుతారు అని చెప్పవచ్చు. అంటే ఎలా ఉంటుందో, ఏమవుతుందో, ఏం చేయాలో అన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా వీరికి ఈ మాసం అంతా కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా కొంతమందికి పదవులు, కొంతమందికి హోదాలు వాటంతకవే దగ్గరగా వస్తాయి. దీన్ని చూసి కర్కాటక రాశి వారు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఈ మాసం వీరికి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా వీరు సాధించే ప్రగతి, విజయాలు చూసి ఎదుటి వ్యక్తులు కాస్త అసూయ చెందే అవకాశం కూడా కాస్త అధికంగా ఉంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాటలన్నా కూడా ఈ రాశివారు ఈ మాసం లెక్క చేయరు. ధైర్యంగా ముందుకు సాగి విజయాలు సాధించే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఈ మాసం వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలు వీరికి మంచి ఫలితాలని అందిస్తాయి. విద్యార్థులు, కళారంగం వారికి ఈ మాసమంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. ఐటీ రంగం వారికి సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక వాహనాలు, భూములు కొనుగోలులో అనుకూల పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఈ మాసమంతా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఇంత ఎక్కువగా ఈ వైశాఖ మాసం అంతా కూడా చేస్తూ ఉంటే ఈ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు. ఈ వైశాఖ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి జరిగే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యంగా అష్టమ శని కారణంగా సింహరాశి వారికి ఈ మాసం కాస్త ఆరోగ్యం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సింహరాశి వారికి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. మొత్తం మీద ఈ మాసం కాస్త మిశ్రమంగానే గడుస్తుంది. ఆశ్చర్యకరంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విలాసవంతమైన జీవనాన్ని
గడిపే ప్రయత్నం చేస్తారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని సందర్భాల్లో ఈ మాసం ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. కానీ ఖర్చులను మాత్రం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచనగా చెప్పవచ్చు. అంటే ఆదాయం బాగుంది కానీ ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. స్నేహితులు, సోదరులు వీరి మీద ఏవైతే బాధ్యతలు ఉంచారో వాటిని పూర్తి చేసి తమ సమర్థతను కూడా చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో వివాదాలు నెలకొన్న సింహరాశులు అత్యంత నేర్పుగా, ఓర్పుగా, సహనంగా వాటిని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా గతంలో వీరి పట్ల వ్యతిరేకత చూపిన వ్యక్తులు కూడా వీరి పట్ల విధేయతను చూపుతారు. దీన్ని చూసి ఈ మాసం వీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలు నిరూపించుకునేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ఈ రాశి ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఎటువంటి కష్టము, నష్టము, సమస్య ఎదురైనా హుందాగా వ్యవహరించి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. అదేవిధంగా మంచి మంచి విజయాలు ఈ మాసం వీరిని వరించినా ఏమాత్రం గర్వపడకుండా అణిగిమణిగి ముందుకు సాగి మరింత మంది మనస్సును కూడా ఈ మాసం వీరు దోచుకుంటారు అని చెప్పవచ్చు. వివాహాది వేడుకలు లాంటి వాటికి సర్వం కూడా సిద్ధం చేస్తారు. వివిధ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు ఈ మాసంలో ఎదురయ్యే సమస్యలను తమ అనుభవాన్ని వినియోగించుకొని వాటి మీద విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి రాజకీయవేత్తలు ఈ వారం మంచి విజయాలు సాధిస్తారు. ఐటీ రంగం వారు, కళారంగం వారు, వైద్య రంగం వారికి చక్కటి సహకారం లభిస్తుంది. కాకపోతే ఈ మాసం ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ అంటమే కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్త పాటించడం మంచిది. భార్యాభర్తల మధ్య అపోహలు, వివాదాలు కూడా నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండటం. ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కొన్ని సమస్యలు ఈ రాశి వారికి ఎదురవుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వైశాఖ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన కూడా చేయడం మంచిదని చెప్పవచ్చు. వైశాఖ మాసం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి శుభాశుభాల యొక్క శాతం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. ప్రధానంగా కన్యా రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత బాగా ఎక్కువగా ఉంది, వ్యతిరేకత చాలా తక్కువగా ఉంది. దీనివల్ల విశేషంగా ఈ మాసం వీరికి కలిసి వస్తుంది. కాబట్టి కొంతకాలంగా ఈ కన్యా రాశి ఎవరైతే నిరాశలో ఉన్నారో అటువంటి వారు తిరిగి నిరాశ నిస్పృహ నుంచి బయటకు వచ్చి ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగడం చాలా మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా కూడా అపజయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాస్త నిరాశలో ఉండిపోతామండి. అలా కాకుండా గ్రహాల మార్పు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అడుగు ముందుకు వేయాలి. కాబట్టి కన్యారాశి గతంలో జరిగిన విషయాలు వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ఈ మాసం విజయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారిని విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. ఎంతటి కష్టసాధ్యమైన పని చేపట్టినా విజయం చూడకుండా వదిలిపెట్టే ప్రయత్నం చేయరు, నిద్రించే ప్రయత్నం కూడా చెయ్యరు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులకు సాయం అందించేందుకు కూడా శాయశక్తుల కృషి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి అందే పిలుపు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎవరు ఏమన్నా సమాధానం చెప్పకుండా మౌనంగా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగడమే మంచిది అన్న విషయాన్ని ఈ మాసమంతా కూడా కన్యా రాశి వారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా గ్రహస్థి వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి రకరకాలుగా వీరు ప్రయత్నాలు చేయడం, విజయాలు సాధించడానికి ఇబ్బంది పడడం జరిగి ఉంటుంది. కానీ ప్రస్తుతం గ్రహస్థి వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి కొంతమంది వ్యక్తులు గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టే ప్రయత్నం చేసి పట్టించుకోకుండా ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో వీరికి ఇష్టమైన వ్యక్తులు కూడా వీరిని విమర్శించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ మాసం ద్వితీయార్థంలో వాటికి చక్కటి సమాధానం కూడా కాలమే అందిస్తుంది. కాబట్టి వారికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం సాధించే విజయాలే స్నేహితులకు కూడా సమాధానాన్ని చెబుతాయి అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అన్నిటా కూడా విజయాలు సాధించాలి అని చెప్పి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. తండ్రి తరపు నుంచి ఏదైనా సమస్య ఎదురైనా వాటిని కూడా పరిష్కరించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ఈ రాశి వారు కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ చివరిలో వారికి ఆ ఉద్యోగం చేజారుతుందో అటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక భగవంతుని పట్ల నమ్మకం కూడా ఈ రాశి వారికి బాగా అధికమవుతుంది. గృహం, స్థలాలు,
వాహనం ఇటువంటివి అయితే కొందాం అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కూడా ఈ మాసం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు మంచి లాభాలు సంపాదిస్తారు. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా రాజకీయ రంగము, సినీ రంగం వారు మంచి విజయాలు సాధిస్తారు. చిన్న చిన్న సమస్యలు వారికి ఎదురైనా వాటిని కూడా సర్దుబాటు చేసుకుని వాటి మీద కూడా విజయాలు సాధిస్తారు. ఇక ఐటీ రంగం వారు, వైద్య రంగం వారికి కూడా చక్కగా ఈ వైశాఖ మాసం కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా కాల భైరవుడి యొక్క ఆరాధన చేస్తూ ఈ మాసమంతా కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయడం, కాల భైరవాష్టక స్తోత్రాన్ని ప్రతి నిత్యం కూడా పఠించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. వైశాఖ మాసంలో ఈ గ్రహ మార్పుల యొక్క ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా కూడా చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అన్న సంకల్పం ఫలించకపోవడం వల్ల కాస్త నిరాశ చెందక తప్పదు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించడం, కఠినంగా అంటే పరుషంగా మాట్లాడడం వల్ల కాస్త మనస్తాపం కూడా చెందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కాస్త వీరికి ఈ మాసం ఊరట కలిగిస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం, ఆ ఖర్చులు తట్టుకోవడానికి నూతనంగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ధన సంబంధిత విషయాల పట్ల ఈ మాసం వీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరిని స్నేహితులుగా భావించే వ్యక్తుల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కాంట్రాక్టర్ రంగం వారు కాంట్రాక్టర్ కోసం చేసే ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను ఈ మాసం ఈ రాశి వారు కోరాల్సి వస్తుంది. అయితే వీరి అభ్యర్థనను వారంతగా పట్టించుకోకపోవడం వల్ల కూడా నిరాశ చెందుతారు. కాబట్టి స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగడమే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారు ఈ వైశాఖ మాసంలో తీసుకునే ముఖ్య నిర్ణయాలు, వ్యవహారాల పట్ల ఎంత జాగ్రత్తగా మసలుకుంటే అంత మంచిది. ఎవరో వస్తారు, ఏదో సహాయం చేస్తారు అటువంటి ఆశ ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి స్వశక్తిని నమ్ముకోవడమే మంచిది. వీరి మనసులో ఉన్న భావాలను కుటుంబ సభ్యులతో కానీ ఇష్టమైన వ్యక్తితో కానీ పంచుకునే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. వివిధ వృత్తుల్లో కొనసాగే వారు ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా ఆచి తూచి అడుగు ముందుకు వేయాలి. దూర దృష్టి అంటమే అది ఎక్కువగా వీరికి ఈ మాసం అవసరం వస్తుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు కాకుండా కాస్త దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విసుగు విరామం వదిలిపెట్టి ముందుకు సాగితే మాత్రం కొంతవరకు విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా ఈ మాసం ఆశించిన ఫలితాలు సాధించడంలో శ్రమ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దూరపు బంధువుల యొక్క సహాయ సహకారాలు ద్వితీయార్థంలో కొద్దిగా వీరికి అందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ధనలాభాలు కూడా ఈ మాసం ద్వితీయార్థంలో కాస్త అధికంగా ఉంటాయి. భార్యాభర్త అనుబంధం కూడా మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద తులారాశి వారికి ఈ మాసం గ్రస్తంత అనుకూలంగా లేదు. ప్రశాంతత, ఓర్పే వీరికి మంచి ఆయుధాలుగా చెప్పక తప్పడం లేదు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈ వైశాఖ మాసం అంతా కూడా వీరికి చాలా మంచిది. ఈ వైశాఖ మాసం ప్రథమార్థంలో మంచి విజయాలను ఈ రాశి వారు సాధిస్తారు. ద్వితీయార్థంలో కొన్ని అపజయాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఆత్మీయులు, బంధువులతో జరిపే చర్చలు సఫలమవుతాయి. చీటికి మాటికి కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలను చాకచక్యంగా వ్యవహరించి ఈ మాసం వీరు పరిష్కరించుకుంటారు. చిన్నటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని ఉత్సాహంగా గడుపుతారు. గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా గడుపుతారని చెప్పవచ్చు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ మాసం ఈ రాశి వారికి ఎక్కువగా ఏర్పడతాయి. వీరి అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేసి తమ ఆలోచన విధానాన్ని 10 మందికి అర్థమయ్యేలా వివరిస్తారు. స్థిరాస్తి విషయాలలో నెలకొన్న ప్రతిష్టంభన కూడా తొలగిపోతుంది. ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. బాధ్యతల విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా వ్యవహరించే ప్రయత్నం చేయడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని నూతన బాధ్యతలు ఏమైనా వస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటామండి కాలమాన పరిస్థితుల వల్ల. అలా కాకుండా ఏదైతే తమ బాధ్యత ఉందో అది నిర్వర్తించే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది చెప్పవచ్చు. ప్రముఖులతో ఏర్పడే పరిచయం ఈ మాసం అంతా కూడా వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ద్వితీయార్థం అంటే ఈ మాసం సెకండ్ హాఫ్ అంతా కూడా కాస్త సమస్యల మధ్యనే సాగాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు బాగా కూడా అధికమవుతాయి. కుటుంబ సమస్యలు, చికాకులు అంటమే అవి బాగా కూడా ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య కూడా అకారణంగా విరోధాలు ఏర్పడతాయి.
అంటే చూడండి, అకారణంగానే మాట వాడుతున్నాం ఇక్కడ. కారణం లేకుండానే వారితో గొడవలు వస్తాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. సాధ్యమైనంత వరకు కూడా మౌనంగా ముందుకు సాగడమే ఈ మాసమంతా కూడా చాలా మంచిది. ముఖ్య నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే కూడా అంత మంచిది. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులతో అనవసరంగా గొడవ పడడం కన్నా కూడా కాస్త మౌనంగా ఉండడమే మంచిది అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో వీరి సహనాన్ని పరీక్షించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు. అక్కడ కూడా సంయమనం కోల్పోకుండా ముందుకు సాగడం మంచిది. ఇక ఖర్చులు బాగా అధికంగా ఉంటుంది, ఆదాయానికి లోటు లేకుండా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం కాస్త అధికంగా ఉంది. కాబట్టి ఇంతకాలం సంపాదించుకున్నటువంటి మంచి పేరంతా కూడా చేజారే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు, రాజకీయ రంగంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. వైద్య రంగం వారు, ఐటీ రంగం వారు పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు కూడా ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఈ వైశాఖ మాసం అంతా కూడా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మరియు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. వైశాఖ మాసంలో ఈ గ్రహ సంచారం ఏదైతే నూతనంగా ప్రారంభమవుతుందో అందులో చాలా గ్రహాలు వీరికి అనుకూలంగానే మారుతున్నాయి అని చెప్పవచ్చు. కాబట్టి పట్టుదలతో, నేర్పుతో వ్యవహరిస్తే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా గట్టెక్కేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఈ మాసంలో వీరు తీసుకునే నిర్ణయాలు వీరి భవిష్యత్తుకు బాగా కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా పెద్దల సలహాలు కూడా స్వీకరిస్తూ ముందు సాగే ప్రయత్నం కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధించడంలో కూడా విజయాలు సాధిస్తారు. వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం కూడా ఈ మాసం ధనురాశి వారికి ఎక్కువగా ఉంటుంది. శత్రువులను కూడా ఆకట్టుకునేలా కొన్ని కార్యక్రమాలు చేపడతారు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా వీరికి లభిస్తుంది. కోర్టు కేసుల వల్ల ఎవరితో ఇబ్బంది పడతారో అటువంటి వారు కొద్దిగా ఈ మాసం ప్రయత్నం చేసుకుంటే వాటి నుంచి కూడా గట్టెక్కుతారు. కాకపోతే ఈ మాసం ఎక్కువగా వీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అదేవిధంగా వివాహాది వేడుకల్లో కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ మాసం అంతా కూడా ఎక్కువగా పాల్గొంటారు. 10 మంది యొక్క శ్రేయస్సు కోరి చేసే కార్యక్రమాలకు వీరికి చక్కటి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అంటే సంఘ సేవ, సమాజ సేవ అంటే అటువంటి వాటిలో ఎక్కువగా వీరు భాగస్వాములు అవుతారు. దీనివల్ల మంచి పేరు ప్రతిష్ట వీరికి ప్రాప్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో సంఘంలో పలుకుబడిన వ్యక్తులు వీరికి చేదోడు బాదోడుగా నిలుస్తారు. విశేషమైన కీర్తి ప్రతిష్టలు కూడా వీరికి దక్కుతాయని చెప్పొచ్చు. సోదరులు, సోదరీమణులతోటి గత కొంతకాలంగా ఉన్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. దీనివల్ల కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా మంచి విజయాలు సాధిస్తారు. రాజకీయ రంగం వారు, కళారంగం వారు తమ సత్తాను చాటుకుంటారని చెప్పొచ్చు. ఐటీ రంగం వారు తమ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ నెల ద్వితీయార్థం కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కోపం కూడా ఈ ద్వితీయార్థంలో అధికమవుతుంది. కాబట్టి ధనురాశి వారు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వైశాఖ మాసం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. మకర రాశి వారికి ప్రధానంగా ఈ గ్రహ సంచారంలో మార్పులు ఏవైతే ఈ వైశాఖ మాసంలో చోటు చేసుకుంటాయో వాటి గురించి ఆలోచన చేసి ఈ మాసం ప్రథమార్థం అంతా కూడా సవ్యంగా సాగుతుంది. మంచి విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి నేర్పుగా వ్యవహరించి బయటపడతారని చెప్పొచ్చు. విద్యార్థులకు ఈ మాసం ఫలితాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించడంలో కూడా విజయాలు సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో నూతన ఒప్పందాలు కూడా ఈ రాశి వారు ఈ వైశాఖ మాసంలో చేసుకుంటారు. అదేవిధంగా అందరినీ ఆకట్టుకొని తమ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ మాసం తొలగిపోతాయి. కొన్ని విషయాల్లో గత అన్నట్టుగా వ్యవహరించి విజయాల బాటలో నడుస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన విషయాలను ఎప్పుడూ మనము మనసులో పెట్టుకోవడం వల్ల విజయాలు సాధించడానికి ఇబ్బంది పడతాం. కానీ మకర రాశి వారు గతం గత అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేసే ప్రయత్నం చేస్తారు. వాహనాలు, ఇళ్ళు
కొనుగోలు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆదాయానికి కొంతకాలంగా పడ్డ ఇబ్బంది తొలగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ వైశాఖంలో వీరికి కాస్త ఎక్కువగా ఉన్నాయి. పొరపాట్లు జరిగినా సర్దుకుంటూ ముఖ్యమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు తమ సత్తాను కూడా చాటుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు అనుకున్నది సాధిస్తారు. ఇక ఈ మాసం ద్వితీయార్థంలో కాస్త వెనకబడతారు అని చెప్పవచ్చు. ఆత్మీయులు, బంధువులు వీరి మీద ద్వితీయార్థంలో కొన్ని అపవాదులు మోపిన సహనంగా వ్యవహరించి వాటి నుంచి కూడా బయటపడతారు. శారీరక రుగ్మతలు కూడా ద్వితీయార్థంలో కొంత బాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల్లో గొడవలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రథమార్థం బాగా అనుకూలంగా ఉంది. ఈ వైశాఖ మాసంలో ద్వితీయార్థం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అంటే మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఈ మాసం అంతా కూడా వీరికి గడుస్తుంది. పరిహార విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధన మకర రాశి వారికి ఈ వైశాఖ మాసం అంతా కూడా ఉత్తమమైనటువంటి పరిహార క్రియగా చెప్పవచ్చు. కుంభరాశి వారికి కూడా ఈ వైశాఖ మాసం ప్రథమార్థం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. విజయాల శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ద్వితీయార్థంలో కాస్త విజయాల శాతం తగ్గుముఖం పడుతుంది. ఎవరి మాట లెక్క చేయకుండా వీరి మనసు చెప్పినట్టుగా నడుచుకునే ప్రయత్నమే ఈ మాసం అంతా కూడా ఎక్కువగా చేస్తుంటారు. అవకాశాలు సృష్టించుకొని దానికి అనుగుణంగా అభివృద్ధి బాటలో నడిచే ప్రయత్నం చేస్తారు. అంటే మనలో చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారండి. అలా కాకుండా ఈ మాసం ఈ రాశిలో అవకాశాలు సృష్టించుకుని ముందుకు సాగుతారని చెప్పవచ్చు. సేవా కార్యక్రమాలు కూడా ఈ మాసం అంతా విరివిగా చేపడతారు. ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వీరి మాటలకు ఆకర్షితులు కావాల్సిందే. కాబట్టి ఏంటి, తమ మాటల చాతుర్యంతో ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుంటారు, ముందుకు సాగుతారు. వివాహాది శుభకార్యాలు కూడా యథాశక్తిగా నిర్వహిస్తారు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు కూడా ఈ మాసం సిద్ధపడతారు. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత శాతం రావడం వల్ల సంతోషంగా వారు కూడా గడుపుతారు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగుల కృషి ఎట్టకేలకు కూడా ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశి వారికి గతం కంటే కూడా ఈ మాసం బాగా కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల అవసరాలు కూడా తీరుతాయి. కుటుంబంలో వీరి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అందరి శ్రేయస్సు కోసం పాటుపడుతూ కుటుంబ సభ్యుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో వీరి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ మాసం రెండవ భాగంలో ఈతి బాధలు ఎదురవుతాయి. వీరి సహనాన్ని పరీక్షించే సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది. అపోహలు, అపార్థాల వల్ల వీరికి ఇష్టమైన వ్యక్తులు కూడా కొంతకాలం దూరం అవుతారు అని చెప్పవచ్చు. కాకపోతే ఏమాత్రం కూడా వీరు రాజీ పడకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వహించడం మంచిది. మొత్తం మీద ఈ వైశాఖ మాసం ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ అంతగా బాగాలేదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం, అదేవిధంగా ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలు కూడా యథాశక్తిగా పఠించడం మంచిది అని చెప్పవచ్చు. వైశాఖ మాసంలో ప్రధాన గ్రహాల మార్పు యొక్క ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, వీరికి జరిగే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న విషయానికి వస్తే ప్రథమార్థంలో కుటుంబ సమస్యలతో బాగా కూడా యుద్ధం చేయక తప్పదు. సమస్యలను తగ్గించుకుందాం అని మీనరాశి ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ఆ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాకపోతే పట్టుదలగా, నేర్పుగా ముందుకు సాగడమే ఈ మాసం అంతా కూడా మీనరాశి వారికి చాలా మంచిది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ మాసం వీరికి ఎదురవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మొదట్లో కాస్త మందకొడిగా సాగినా చివరకు వేగంగా పూర్తవుతాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఒకవైపు, కుటుంబ సమస్యలు మరొక వైపు, ఈ రెండు కూడా మీనరాశి వారిని ఈ వైశాఖ మాసం అంతా కూడా కాస్త పట్టి పీడిస్తాయి అని చెప్పక తప్పదు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తుల పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో నూతన పరిచయాలు మనకు ఏర్పడుతూ ఉంటాయండి. అటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అనవసరంగా మన కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక ఉద్యోగ విషయాలు కానీ వారితో చర్చించకపోవడము చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఈ మీనరాశి వారికి ఎదురవుతాయి. ప్రతి విషయంలో కూడా మనోనిబ్బరంతో మసులుకోవడం చాలా మంచిది. అదేవిధంగా అత్యంత ఇష్టమైన వ్యక్తులు కూడా కాస్త ఇబ్బందికరంగా వీరితో వ్యవహరిస్తారు.
వాటిని పట్టించుకోకుండా వీరి యొక్క మార్గం, వీరి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు అడుగు ముందుకు వేయడమే మీనరాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా ఆవేశం, కోపం ఇటువంటి వాటికి ఈ మాసం అంతా కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రశాంతంగా ముందుకు సాగాలి. సరే, సమస్యలు ఎదురుకావా, గ్రహదోషాల వల్ల ఎదురవుతాయండి, అయినా సరే మీనరాశి వారు పట్టించుకోకుండా ముందుకు సాగడం చాలా మంచిది. ఇక వివిధ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు తమ నైపుణ్యతను చాటుకునేందుకు ప్రయత్నించినా విఫలం చెందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాకపోతే ఈ మాసం ద్వితీయార్థంలో కొంతవరకు వీరికి అనుకూలంగా గ్రహాల మార్పు ఉంటుంది. రాజకీయ, పారిశ్రామిక, కళారంగం వారికి, వైద్య రంగం వారికి ఈ మాసం మొదట్లో కొద్దిగా చిక్కులు చికాకులు ఉంటాయి. తదనంతరం అంటే ద్వితీయార్థానికి వచ్చేసరికి అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. తీర్థయాత్రలు చేయాలన్న కోరిక కూడా నెరవేరుతుంది. కుటుంబ సభ్యులు మొదట్లో వీరిని కాస్త తక్కువగా అంచనా వేసిన చివరికి వాస్తవాలు గ్రహించి వీరి యొక్క తెలివితేటలను గుర్తిస్తారు. వీరు తీసుకున్న నిర్ణయాలకు ప్రోత్సాహాన్ని కూడా అందిస్తారు అని చెప్పవచ్చు. ఇక వాహన సౌఖ్యం కూడా మీనరాశి వారికి కాస్త అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ప్రధానంగా ఈ మీనరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధనతో పాటుగా గణేశాష్టక స్తోత్రాన్ని పఠించడం కూడా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, వైశాఖ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ప్రధాన గ్రహాల యొక్క సంచార మార్పు ముఖ్యంగా ఏ విధంగా ఉంది, దీనివల్ల వీరికి జరిగే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ తొందరలోనే కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.